లెటర్ వాళ్ళు తిరిగి వచ్చేదాకా అబ్సెంట్ పూర్తిగా షిఫ్ట్ కాలేదు అనేంతవరకు. సో ఇదన్నీ కూడా కొద్దిగా జాగ్రత్తగా చేయవలసిన ఎక్సర్సైజ్. మీరందరూ కూడా దృష్టి పెడితే ఒక వారంలో ఇది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ వేదిక ద్వారా మీ అందరికీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 10% మీరు ఎట్లయితే పాలకుర్తి ఇప్పుడు వన్ ఆఫ్ ది టాప్ కాన్స్టిట్యుయెన్సీస్లో ఉంది. 100% కాన్స్టిట్యుయెన్సీస్ చేసినవి తక్కువ. పాలకుర్తి 100% ఫామ్లు ఇచ్చేసిన కాడికి 100% డిజిటైజేషన్ మీరే ఫస్ట్ ఉండొచ్చు కదా. నాకు ఈ నియోజకవర్గం రాదు, నాకు వరంగల్ ఈస్ట్ వర్ధనపేట నర్సంపేట వస్తుంది. మేమే 98, 95 ఉన్నాం. నేను అదే ఆశ్చర్యపోయి హ్యాపీగా చెప్తున్నాను 100% మీరు అందరు చేశారు. డిజిటలైజేషన్ కూడా నంబర్ 1 ఉంటుంది అనేది. సో ధన్యవాదాలు. ఇంటెన్సివ్ రివిజన్ జరిగింది, అంటే ఒక ప్రత్యేక కార్యక్రమం ఇది 22 సంవత్సరాలు జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. ప్రతి ఒక్కరు మీరు డిఎల్ఓ దగ్గర పోయి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లాగిన్ చేసుకోవాలి. లేకపోతే మీరు ఓటు పోతుంది. ఓటు పోతే అన్ని రకాలుగా వచ్చేట్లో పోతాయి, సౌకర్యాలు పోతాయి. కాబట్టి ఓటు అనేది ముఖ్యం. నాకు ఓటు మీద పోయినసారి అని ఇంకా ముఖ్యంగా ఓటు మీకు ఉండదు. మీరు తప్పకుండా ఫామ్స్ నింపించాల్సింది. అవునా ఏమారు అంతే కదా, ప్రతి ఒక్కరు ఫామ్ నింపించాల్సింది. మీరు పాత అయినా కొత్త అయినా దీనికి 2-3 ఉంటాయి ఫామ్స్. ఫామ్ 6 ఉంటుంది, ఫామ్ 7 ఉంటుంది, ఫామ్ 8 ఉంటుంది, ఫామ్ 9 ఉంటుంది. డివిజన్స్ ఉన్నాయి అనుకున్నాము, అది స్పెషల్ కూడా 7 ఫామ్ నింపివ్వాలి, 6 కొత్త ఎడిషన్స్ ఇవ్వాలి. ఇట్లా మీరు మైగ్రేట్ అంటే ఎన్ఆర్ఐస్ కూడా వాళ్ళకి కూడా మీరు ఓటు వాళ్ళు కూడా ఇవ్వచ్చు, కలెక్టర్ గారికి వెళ్తారంట. కాబట్టి మీరు ఓటు ముఖ్యం. ఈ ఓటు మీరు వచ్చినట్టు చూసుకోవాలి. మీరు ఇంట్లో కూర్చొని నా ఓటు 2 నెలలు ఉంది, ఇప్పుడు నా ఓటు అంటే అది ఉండదు. ప్రతి ఒక్కరు మా డిఏలు వస్తారు, డిఏలు మా ఏజెంట్స్ బూత్ ఏజెంట్ వస్తారు, మా వాళ్ళు వస్తారు, అధికారులు వస్తారు. ప్రతి ఒక్కరు మీరు చేయాల్సిన పని అంటే మీకు 20% అయినా అంటే అంతే మ్యాపింగ్ రెండు ఉంటాయి. ఈ మ్యాపింగ్లో దయచేసి అందరూ ఏం చేయాలంటే డిఏలు వాళ్ళ డిఏలు వాళ్ళ సహాయం తీసుకొని మీరు అందరూ ఓటు నమోదు అయితే చూసుకోండి. ఓటు నమోదు ముఖ్యం ఉంటుంది. ఇది ఈ భారతదేశంలోనే మొత్తం ప్రక్రియ జరుగుతున్నది. కాబట్టి మీరు ఓటు వచ్చినట్టు చూసుకోండి. మీరు ప్రతి ఫామ్ ఉండేట్టు చూసుకోండి. మన ఇంట్లో ఎవరు కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ ఫోటో డిఏలో తీసుకొని లాగిన్ చేస్తే ఓటు వచ్చినట్టు చూసుకుంటే ఏది చెప్తాము. ఇదంతా మన కనీసం బాధ్యత. కాబట్టి మన ఎంఆర్ఓలు, ఎండిఓలు, డిఎల్ఓస్, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ తిరుగుతాము మీ అందరి కోసం. కాబట్టి దయచేసి అశ్రద్ధ చేయకుండా మీరందరూ ఓటు నమోదు చేసుకోండి, గుర్తు చేస్తాం. థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అన్న వచ్చిండు రావడం, మరి మన సర్పంచ్ గారు మాట్లాడిన విధానాన్ని బట్టి కూడా ఒకటి రోడ్డు కూడా చొరవ తీసుకొని చెప్తా అన్నారు. చాలా సంతోషం. నిజంగా సర్పంచ్ మాట్లాడుతుంటే నాకు కూడా హ్యాపీగా అనిపించింది. అంటే తను మాటల్లో స్పష్టంగా మాట్లాడి అడిగేది కూడా ఏమీ కన్ఫ్యూజ్ కాకుండా మా ఊరికి ఇది ఫలానా ఇది కావాలని ఎంతో జాగ్రత్తగా అడిగింది. మీరు అందరు గెలిపించుకున్న దానికి మీ సర్పంచ్ నిలబెట్టుకుంటుంది ఖచ్చితంగా. కొత్తకి ఇప్పటికే మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మొత్తం 86 లక్షలవి తీసుకొని వచ్చినాం నిధులు కూడా. కాకపోతే ఇంకా అందులో ప్రారంభం కానీ కొన్ని ఉన్నాయి. అయినది ఒకటి ఏంటంటే 10 లక్షల సీసీ రోడ్ అయింది, ఒకటి ఎన్ఆర్జీఎస్లో 50 లక్షలు ఉంది, అది కాలేదు. ఇంకా ఎస్సీ సబ్ ప్లాంట్లో కూడా ఒక 10 లక్షలు వచ్చింది, అది కూడా అయ్యేది ఉంది. 12 లక్షలది ఒకటి, 4 లక్షలది ఒకటి ఇరిగేషన్లో వచ్చినాయి, అవి కూడా ఇప్పుడు తొందరలో పనులు ప్రారంభమవుతాయి. ఏదైతే మీ సర్పంచ్ అడిగిందో తను నా దగ్గరకు వచ్చి కూడా అడిగింది. అడిగితే నేను చెప్పిన నాకు కూడా ఒకటి ఇంతకుముందు చెప్పినాక ఏముంటే తక్కువ గుర్తొస్తుంది. మొన్న వచ్చిందంటే నేను చెప్పలే ఇవ్వలే అని చెప్పి వెంటనే ఎస్టిమేషన్ చేయించిన 35 లక్షలకి ఇరిగేషన్ కెనాల్ది. ఇది ఒక 2 వారాల్లో మహా అంటే ఒక నెల లోపలనే శాంక్షన్ తీసుకొని వస్తాను. మీ అందరు కూడా కొత్త ప్రజలకు మాటిస్తున్నారు. మరి అలా చెప్పినారు, మీకు అందరికీ కూడా క్లియర్గా క్లారిటీగా చెప్పినారు ఎస్ఆర్ గురించి. ఒక్కటే ఇంతకుముందు మురికిరాలలో కూడా చూసినాము, చాలా క్లియర్గా ఉంది, ఏం లేదు అందులో ఎవరేం భయపడాల్సిన అవసరం లేదు. మనం కరెక్ట్గా ఉంటే మన ఓటు ఎక్కడ పోదు. లేదు నాకు ఆడ కావాలి ఈడ కావాలంటే ఉండదు, ఓటు ఒక కాడనే ఉంటుంది. అట్లని మా నోట్లు పోకుండా చూసుకోవాల్సింది కూడా మీరే బాధ్యత. ముఖ్యంగా ఇక్కడున్న లీడర్లు కూడా ఒకసారి వాళ్ళకి ఏమైనా ఉన్నా కానీ అంటే ఫిల్ చేసుకోవడమైనా లేకపోతే ఆల్రెడీ ఉన్నారంతా కూడా ఏది ఉన్నా కానీ జాగ్రత్తగా ఏం జరుగుతుందని ఇక్కడ పార్టీ తరఫున కూడా చూడాల్సిన బాధ్యత ఉంది మీ అందరి మీద కూడా.
ఇందాక చూసినప్పుడు ఏంటంటే క్లియర్గా చెప్పినారు, మళ్ళీ చెప్పింది చెప్పదలుచుకోలేదు నేను కూడా, ఎందుకంటే ఆల్రెడీ చాలా స్పష్టంగా చెప్పినారు. మీ ఓటర్ డీటెయిల్స్ ఆల్రెడీ 2002లో కనుక ఉంటే అది అడుగుతున్నారు, అది ఫిల్ చేసుకుంటారు. లేదా మీరు 2002లో ఓటర్ అయి కనుక కాకుండా మైనర్ అయి ఉంటే 2000 గానే ఉంది. ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు ఏంటంటే ముందే ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు ఊళ్ళల్లో ఇది అడుగుతుందని, అన్నీ దానికి సంబంధించినవి ఏమైతే కావాలో ఆధారాలు అవన్నీ కూడా ముందే పెట్టుకొని ఉంటే మీకు మళ్ళా పని కాకుండా వాళ్ళు వచ్చినప్పుడే ఫామ్ తీసుకొని వచ్చినప్పుడే మీరు ఇమీడియట్గా అది ఫిల్ చేసి కూడా ఇవ్వచ్చు. ఇదంతా కరెక్ట్గా జరగాల్సిందిగా చూసుకోవాలి ఊళ్ళల్లో అందరూ కూడా. మరి బీబీజీ రామ్జీని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మనకి ఆర్డీఓ గారు కూడా. నెక్స్ట్ ఇంకా మన గ్రామంలో కూడా పెద్ద లిస్టే జరిగింది సర్పంచ్ అమ్మ, మరి ఆ లిస్ట్ అంతా కూడా ఒకసారి పరిశీలించి ఏదైతే చేయగలుగుతామో ప్రియారిటీ ప్రకారంగా తప్పకుండా చేస్తాము. ఇల్లు కూడా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు మీరు చూస్తున్నారు, 1వ విడత అయిపోయింది, ఇప్పుడు 2వ విడత వచ్చింది. అంటే ఇల్లు అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఇప్పుడు మనమే ఉన్నాం, మన ఇంట్లో పిల్లలు ఉంటారు, 2-3 పిల్లలు మన పిల్లలే ఉన్నా కానీ అందరికి ఒకటేసారి ఇల్లు కట్టియాం కదా. పెద్దయినా కట్టించినాక చిన్నకో లేకపోతే ఏదో అట్లా చేస్తే కానీ ముగ్గురికి ఒకటేసారి కట్టియాం కదా. అదేవిధంగా మన ప్రభుత్వం కూడా 1వ విడత ఇచ్చిండ్రు, గృహప్రవేశాలు అవుతున్నాయి, ఇంకా కట్టుకుంటూనే ఉంటే అది అయిపోక ముందే పూర్తి స్థాయిలో 2వ విడత వచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇలా కొదవలేదు, ఖచ్చితంగా అందరికి వచ్చి తీరితే. మన 7 ఎకరాల దాకా కూడా అందరికి డబ్బులు పడ్డాయి, 8 దాకా పడ్డాయి. చేసిండ్రు ఈ మండలంలో చేసిండ్రు, వేరే మండలాలలో చేసిండ్రు. మంచిగా అందరు సంతోషంగా పాలాభిషేకం చేసిండ్రు. ఇంకా సన్న బియ్యం ఇవన్నీ వస్తూ ఉన్నాయి, రేషన్ కార్డు, ఫ్రీ బస్సు. అందరి ఇళ్లలో కరెంటు కట్టాలంటే కూడా ఒకప్పుడు కొంతమంది ఇబ్బంది పడే సందర్భాలు ఉంటుండొచ్చు గతంలో, కానీ ఇప్పుడు ఎవరు కూడా బాధ కలగకుండా ప్రతి ఇంట్లో వెలుగులు వెలిగేటట్టు చేస్తున్న ప్రభుత్వం అన్నది.